అంటే ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఒక సమర్థవంతంగా పనిచేసి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో ఈరోజు సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే ఆ రోజు 5 సంవత్సరాలు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ. రెండోది 19-24 మధ్య కార్యకర్తలు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడిన విధానం, పార్టీని బాబు గారితో కలిసి నడిపించిన విధానం, 3000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర, అందులో ప్రజా సమస్యలు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి తెలుసుకోవటం, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడపటం, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సమర్థవంతంగా చేస్తూ అందులో అనేక రిఫార్మ్స్ తీసుకురావటం, దానికంటే ముఖ్యంగా ఐటీ మినిస్టర్గా ఈరోజు ఎక్కడా లేని విధంగా మరి $15 బిలియన్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మొన్న వచ్చినటువంటి ఆర్సెలార్ మిట్టర్, ఇట్లా రకరకాల మీరు రోజు ప్రతి వారం 10 రోజులకు ఒక శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేయటం వల్ల వారికి ఈరోజు సమర్థమైన, అదేవిధంగా వీటితో పాటు కార్యకర్తల సంక్షేమం కానీ, కార్యకర్తలకు ఎప్పుడే అవసరం వచ్చినా వెంటనే వాళ్ళకి నిలబడటం, విధంగా అందరి మన్ననలు పొందారు. కాబట్టి ఈ రోజున పార్టీ అంతా కూడా యాక్సెప్ట్ చేసి ఏకగ్రీవంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ పార్టీని ఇంకో 40 సంవత్సరాలు ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తా ఉన్నాం. అంతే కదా, యువకులు కార్యకర్తలు, అది చంద్రబాబు గారు ఇవాళ యాక్చువల్గా చాలా చక్కగా మాట్లాడారు. ఎప్పుడు బాగా మాట్లాడతారు. అయితే ఈరోజు ఇంకా ఎఫెక్టివ్గా ఎందుకు అనే దాని మీద క్లారిటీగా చెప్పారు. ఈ రోజున మనం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇచ్చిన అధికారాన్ని పార్టీ పురోగతికి, అదేవిధంగా ప్రజల అభివృద్ధికి ఏ విధంగా అంకితం అవ్వాలి, ఎలా ఉండబట్టి ఈరోజు 40 సంవత్సరాలు మనం రాజకీయాల్లో ఉన్నాం, అదేవిధంగా చక్కగా చాలా, అంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి బాగా చెప్పారు. నాకు ఇవాళ బాగా నచ్చింది బాబు గారి స్పీచ్. కాబట్టి అట్లా కాదమ్మా, ఇప్పుడు చేయటంలో తప్పేం లేదు కదా, అందులో అది ఇష్యూ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు ఈరోజు జరిగింది కాబట్టి ఈరోజు వరకు నేను మాట్లాడదలుచుకున్నాను. థ్యాంక్ యూ.